పేరైనా ప్రస్తావిస్తాం, దేశం పేరైనా ప్రస్తావిస్తాం, రాష్ట్రం పేరైనా ప్రస్తావిస్తాం, ఇంటి పేరైనా ప్రస్తావిస్తాం, కులం పేరైనా ప్రస్తావిస్తాం. కానీ ఆయన ఏ ప్రస్తావన తీసుకొని రాకుండా ప్రతి క్షణము అనేటువంటి మాటను ఆయన సంబోధించాడు. ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకుంటే ప్రియులారా, ఆయన దగ్గర ఏ భేదము కూడా లేదు. అందుకే అన్య కుటుంబములో నుండి పుట్టినటువంటి అబ్రహామును తీసుకొచ్చి విశ్వాసులకు తండ్రిగా చేశాడు. దేవునికి వ్యతిరేకమైనటువంటి జాతిలో పుట్టిన సౌలు లాంటి వాడిని తీసుకొచ్చి పౌలుగా మార్చాడు. శాపగ్రస్తమైనటువంటి భయంకరమైన స్థలాలలో నివసించేటువంటి తూరు సీదోను ప్రాంతంలో ఉన్నటువంటి కనాను స్త్రీ లాంటి వారిని ప్రేమించి వారి విశ్వాసాన్ని పరిశుద్ధ గ్రంథములో వ్రాశాడు. ఇంకా చెప్పమంటే రాహాబు లాంటి వేశ్యను క్రీస్తు వంశావళిలో చేర్చాడు. పాపాత్మురాలైనటువంటి స్త్రీకి ఆయన పాదాల దగ్గర చోటిచ్చాడు.